హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 26 మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ ఇచ్చి వీడియోని ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరూ ఇంటికి చేరగానే విజయ గారు బుజ్జిగాడికి, వరుణ్, స్నేహకి ముగ్గురికి దిష్టి తీసేస్తారు. తర్వాత నిద్రపోతున్న పిల్లలకి కూడా దిష్టి తీసేస్తారు విజయ గారు. ఎటువంటి సందర్భంలో కూడా తన బాధ్యత మర్చిపోయిన విజయ గారిని చూసి అందరికీ ముచ్చటగా అనిపిస్తుంది. నిద్రపోతున్న పిల్లలందరినీ తీసుకువెళ్ళి పడుకోబెట్టి వచ్చేస్తారు. మీకు కూడా దిష్టి తీయాలక్క, మీరిద్దరు కూర్చోండి అని రావు గారిని విజయ గారిని కూర్చోబెట్టి రాజ్యం గారితో దిష్టి తీయిస్తారు వాణి. అప్పటికే చాలా టైం అయిపోవడంతో మీరిద్దరు ఇంక వెళ్ళండి లోపలికి, రెస్ట్ తీసుకోండి అని చెబుతాడు శివ్. రావుగారు తమ్ముళ్ళని కొడుకుల్ని దగ్గరికి పిలిచి అందరినీ కలిపి హత్తుకొని 2 నిమిషాలు అలా ఉండిపోతారు సైలెంట్గా. మాటలు చెప్పకపోయినా ఆయన భావం ఏంటో అర్థమవుతుంది అందరికీ. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదన్నయ్య, ఇది మా బాధ్యత అని అంటారు నరసింహ గారు. మా ఇద్దరికీ అసలు అనుమానం అనేది రాకుండా ఇన్ని రోజులు మీ అందరూ మేనేజ్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ నవ్వుతారు రావు గారు. విజయ గారు కూడా తోడికోడలిద్దరిని చిరుకోపంగా చూస్తూ మీరు కూడా నాకు ఈ విషయం చెప్పకుండా దాచారు కదా అని అంటారు. మరి ఐషు శివ్ సర్ప్రైజ్ అని ఆర్డర్ వేశాక మేమెలా చెప్తామక్క, అయినా చెప్తే ఈ థ్రిల్ ఉండేదా మీకు అని అంటారు రుక్మిణి. ఈ పంచకట్టులో అంకుల్ మాత్రం హీరోలా ఉన్నారు. అసలు 60 ఏళ్ళు నిండుతున్నాయి అంటే ఎవ్వరూ నమ్మరు అంకుల్ని చూసి అని అంటాడు మైక్. అవును మైక్, షష్టి పూర్తి చేసి నేను ముసలోడు అని గుర్తు చేయాలనుకున్నారుగా మీరందరూ అని అలక్కగా రావు గారు అంటారు. షష్టి పూర్తి చేసుకున్నంత మాత్రాన మీరు ముసలోళ్ళు ఏమీ కాదంకుల్, స్టిల్ యంగ్ మీరు అని నవ్వుతూ అంటాడు మైక్. సరే సరే, చాలా టైం అయింది, ఇంక వెళ్ళండి అని అందరూ కలిసి ఇద్దరిని రూమ్లోకి పంపించేస్తారు. లోపలికి వెళ్ళిన రావు గారికి విజయ గారికి వాళ్ళ రూముని చూడగానే ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రావు గారు మీసం మెలేస్తూ విజయ గారిని చూసి కన్ను కొడతారు. అసలు ఆయనకి వీటికేం తక్కువ లేదంటూ సిగ్గుగా నవ్వుకుంటారు విజయ గారు. ఓయ్, నన్ను ముసలాయన అన్నామంటే బాగోదు అని రావు గారు అనగానే 60 ఏళ్ళు నిండుతున్న వాళ్ళని ముసలోళ్ళు కాక పడుచు కుర్రోళ్ళు అంటారా అని అంటారు విజయ గారు. నీకు చాలాసార్లు చెప్పానోయ్, వయసు శరీరానికి వస్తుంది కానీ మనసుకి కాదు అని అంటూ విజయ గారి బొగ్గ మీద ముద్దు పెట్టి ఆవిడ చేయి పట్టుకొని తీసుకువెళ్ళి అందంగా అలంకరించిన బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటారు రావు గారు. నిజంగా అసలు నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇవాళ మన వాళ్ళు చేసిన దానికి నాకు అసలు ఈ ఆలోచన లేదు నా మైండ్లో. నీకుందా షష్టి పూర్తి చేసుకోవాలని ఆలోచన ఎప్పుడైనా అని అడుగుతారు రావు గారు. మీకు 60వ పుట్టినరోజు వచ్చినప్పుడు అందరూ విష్ చేస్తున్నప్పుడు ఇప్పుడే కదా షష్టి పూర్తి చేసుకుంటారు అని అనిపించింది. కానీ మనం చెప్తే కరెక్ట్ కాదు కదా, మనకి వాళ్ళు చేస్తే కరెక్ట్ కదా, అందుకే నేను ఎవ్వరితో అసలు అనలేదు. పైగా అప్పుడు అమృత విషయంలో టెన్షన్ పడుతున్నాం కదా మనం. ఇక ఆ తర్వాత ఆ టాపిక్ నాకు గుర్తులేదు. ఈరోజు సాయంత్రం పిల్లలు నన్ను అలంకరించే వరకు గుర్తులేదు అని అంటారు విజయ గారు. విజయ గారు అరచేతికి ముద్దు పెడుతూ ఆనాడు మన పెళ్ళి అసలు ఎలా జరిగిందో కూడా మనకు గుర్తులేదు. పేదరికపు బ్రతుకులు, సింపుల్గా గుడిలో తూతూ మంత్రంగా జరిగిన మన పెళ్ళి పీటల మీద కూర్చోగానే నాకు కళ్ళ ముందు మెదిలింది. అందుకే ఈ వివాహ మహోత్సవాన్ని మాత్రం ఎంజాయ్ చేయాలని నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాను అని అంటారు రావు గారు. అంతమంది గెస్టులను చూసేసరికి నాకైతే చాలా సిగ్గుగా అనిపించింది అని అంటారు విజయ గారు. నువ్వు సిగ్గు పడంది ఎప్పుడు చెప్పు అని అంటారు రావు గారు. ఏ వయసు వచ్చినా ఆడదానికి అదే అలంకరణ బాబు, లేవండి, లేచి బట్టలు మార్చుకోరా. నేను వేసుకుంది నైట్ డ్రెస్సే కదా, ఫస్ట్ నైట్కి కూడా ఇవే వేసుకుంటారు కదా అంటారు కన్ను కొడుతూ.
మిమ్మల్ని అని సిగ్గుతో రావుగారిని చూడలేక తల తిప్పేసి, మీరు లేవండి, నేను మార్చుకొని వస్తాను. ఈ పట్టు చీరతో కూర్చోవడం నా వల్ల కావడం లేదు అని అంటారు విజయ గారు. మార్చుకుందువులే, చాలా బాగున్నావు ఈ చీరలో అని అంటారు రావుగారు. రావుగారు లేచి కూర్చొని విజయ గారి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, ఏమైనా కోరికలున్నాయా విజయ నీకు? ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న నేనిప్పుడు అడుగుతున్నాను అని అంటారు రావుగారు. నాకే కోరికలు లేవండి. అలా కోరుకునే అవసరం నాకెప్పుడూ మీరు రానివ్వలేదు. నాకేం లోటు చేశారని నా కోరికలుండడానికి? అప్పుడు మీరు నా అవసరాలని తీర్చేశారు. ఇప్పుడు మీ కొడుకు అడగకముందే నాకేం కావాలో చేసేస్తున్నాడు. ఇంక నాకేం కోరికలుంటాయి చెప్పండి? ఆ! ఒక్క కోరిక మాత్రం ఉంది. అది స్వార్థం అనుకున్నా నేనేం చేయలేను. ముత్తైదువుగా చనిపోవాలని మాత్రం ఉంది కోరిక అని అంటారు విజయ గారు. షటప్! ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడతావా? అయినా నన్ను ఒంటరివాడిని చేసేసి నువ్వు వెళ్ళిపోతే నేను ఉండగలనా? ఇద్దరం ఒకేసారి వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకో. అంత స్వార్థం పనికిరాదు విజయ అని చిరుకోపంగా అంటారు రావుగారు. ఆ దేవుడు మన తలరాతల్లో ఎలా రాశారో తెలియదు కదా! ఒకవేళ మిమ్మల్ని వదిలి నేను వెళ్ళినా నాకంటే బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు ఆ భయం లేదు. అందుకే ముత్తైదువుగా వెళ్ళాలన్న చిన్న కోరిక మాత్రం ఉంది అని విజయ గారు రావుగారి గుండెల మీద వాలి అంటారు. ఎవరెంత బాగా చూసుకున్నా ఒక మగాడికి భార్య లేని లోటు మాత్రం ఉండిపోతుంది విజయ. భర్త చనిపోయి భార్య ఉన్న అంత ప్రాబ్లం అనిపించదు కానీ భార్య చనిపోయి భర్త ఉంటే మాత్రం వాళ్ళు బతకలేరేమో. కాబట్టి నాకు అలాంటి నరకం వద్దు. ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోదాంలే అని అంటారు రావుగారు. చాలు చాలు ఇంకా మాటలు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నామని తెలిస్తే మీ పెద్ద కొడుకు కోడలు సీరియస్ అయిపోతారు అని లేచి ఆవిడ నగలన్నీ తీసివేసి పక్కన పెట్టి చీర మార్చుకొని వస్తారు. విజయ గారి చేయి పట్టి తన మీదకి లాక్కొని గుండెల మీద పడుకోబెట్టుకుంటూ, ఇంత అందంగా మన పిల్లలు అలంకరించినప్పుడు దీనికి కొద్దిగా అయినా న్యాయం చేయాలి విజయ అల్లరిగా నవ్వుతూ అంటారు. సైలెంట్గా పడుకోండి అని ఆయన గుండెల మీద బరువు పెడితే ఎక్కడ ఆయన గుండెలకి భారం అవుతుందో అని చిన్నగా జరిగి ఆయన చేతి మీద తలపెట్టి పడుకుంటారు విజయ గారు. ఏం పర్వాలేదు, నా గుండె నిన్ను మోయగలదు అని మళ్ళీ విజయ గారిని తన గుండెల మీదకి చేర్చుకొని, నీలాగా అర్థం చేసుకునే భార్య వస్తే ప్రతి మగవాడు నాలా సుఖపడతాడు విజయ అని మనస్ఫూర్తిగా విజయ గారితో అంటూ ఆవిడ నుదురు మీద ముద్దు పెట్టి విజయ గారిని హత్తుకుంటారు రావుగారు. ఆ క్షణం ఇద్దరికి వాళ్ళ ఫస్ట్ నైట్ గుర్తుకు వస్తుంది. చిన్న వంటగదిలో వాళ్ళిద్దరికీ ఏర్పాటు చేసిన పడక. అక్కడే వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ జరిగింది గుర్తుకు రాగానే ఇప్పుడు రూమ్ అంతా పరికించి చూసి, ఎంత మార్పు అప్పటికి ఇప్పటికీ మన జీవితాల్లో అని అంటారు రావుగారు. ఇంత మార్పు రావడానికి మీరెంత కష్టపడ్డారు, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా పనిచేశారు అనే దానికి సాక్ష్యం నేనే కదా అని అంటారు రావుగారిని చూస్తూ విజయ గారు. నేను కష్టపడ్డా ఈరోజు నా వాళ్ళందరూ హాయిగా సుఖంగా ఉన్నారు కదా విజయ. ఆ తృప్తి ఆ కష్టాన్నంతా ఎప్పుడో నన్ను మర్చిపోయేలా చేసింది. సరే, ఇక పడుకోండి. ఇవాళ మీరు రెస్ట్ తీసుకోలేదు అసలు. మీ ఆరోగ్యానికి అది మంచిది కాదు అని అంటారు విజయ గారు. నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను ఒంటరిదాన్ని చేసి నేనేం అంత తొందరగా వెళ్ళనులే. చెప్పాను కదా, టైం వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అని సంతోషంగా విజయ గారిని చుట్టుకొని పడుకుంటారు రావుగారు. ఫ్రెష్ అయిపోయి బెడ్ మీద వాలిన ఆయుష్ శివ్ గుండెల మీద పడుకొని, అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది కదా కన్నా ఫంక్షన్ అని అంటుంది. "ఆ, మీ మామయ్య గారు దసరా బుల్లోడు లెక్క చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, అందుకే కొత్త అందం వచ్చేసింది అని నవ్వుతూ తండ్రి అల్లరి జ్ఞాపకం చేసుకొని అంటాడు శివ్. మామయ్య గారు అప్పుడు మీ మీద బెంగతో హార్ట్కి ప్రాబ్లం తెచ్చుకున్నారు కానీ లేకపోతే చాలా హెల్తీగా ఉండేవారు. అత్తయ్య పట్టు చీరలో పెళ్లి కూతురు అలంకారంలో, మామయ్య పంచికట్టులో చూడడానికి 2 కళ్ళు చాలలేదు కన్నా.
ఇద్దరిని సరదాగా ఎక్కడికన్నా ఒక 10 రోజులైనా పంపిద్దాము అంటే, నాన్న హెల్త్ విషయం గుర్తుకు రాగానే అమ్మొక్కతే అవసరమైతే మేనేజ్ చేసుకోలేదేమో అని అనిపిస్తుంది బుజ్జి. అందుకే సరదాగా పంపిద్దామని కూడా ఆగిపోయాను. సెక్యూరిటీనిచ్చి పంపిస్తే ప్రాబ్లం ఏముంటుంది కన్నా? నిజంగానే మనం ఒక 10 రోజులు వాళ్ళని ఎక్కడికన్నా పంపించడం మంచిది. ఇంట్లోనే ఉంటే అత్తయ్య ఆ వంటగది వదలరు. వాళ్ళకంటూ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా! అని అంటుంది ఐషు. ప్రాబ్లం ఏమీ ఉండదంటావా నాన్నకి? టాబ్లెట్స్ మర్చిపోకుండా కంటిన్యూగా వేసుకుంటే ప్రాబ్లం అనేది రాదు కన్నా. అత్తయ్య టాబ్లెట్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు అని ఇవాళ చూసావు కదా నువ్వు. అంత హడావుడిలో ఉన్న టాబ్లెట్స్ తెప్పించి మావయ్య గారికి వేసుకునేలా చేశారు. ఎక్కడికైనా పంపిద్దాం. మరీ దూరంగా కాకపోయినా దగ్గరలో ఎక్కడికైనా వాళ్ళిద్దరూ మాత్రమే టైం స్పెండ్ చేసేలా పంపిద్దాం అని అంటుంది ఐషు. ఓకే, రేపు మాట్లాడతాను వాళ్ళతో. పడుకో, ఇంకా చాలా టైం అయిందిగా అని అంటాడు శివ్. ఉదయాన్నే అనురాధ గారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అనురాధ గారి అత్తయ్య గారు కూడా అక్కడే ఉండడంతో నిశ్చితార్థం ఎలాగో చేసేశారు. పెళ్లి కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా తొందరగా జరిగేటట్టు చూడండి బాబు. మా ఆరోగ్యాలు అంతంత మాత్రమే అని అంటారు. పిల్లల కోరిక మేరకు ఇంకో 10 నెలలు ఆగాల్సిందే మనం. తర్వాత చేద్దాం. ఎన్ని రోజుల్లో తిరిగి వస్తుంది 10 నెలలు అని అంటారు రావు గారు. సరే, ఇంక మేము బయలుదేరుతామని చెప్పి అక్కడి నుంచి అనురాధ గారి ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. వారి వెనకే రాగిణి కూడా అందరికీ చెప్పేసి తన భర్తతో వెళ్ళిపోతుంది. రవి గారు, దివ్య ఉదయాన్నే వెళ్ళిపోతాం ఊరు అని చెప్పేసి హరిగారు వాళ్ళతో ఫంక్షన్ హాల్ నుంచి అటే వెళ్ళిపోతారు. విజయ గారి బంధువులు కూడా ఫంక్షన్ అయిపోయాక కాసేపు మాట్లాడి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండండి అనే మాట కూడా విజయ గారు ఎవ్వరితో అనలేదు. విజయ గారి తమ్ముడు, మరదలు, పిల్లలు మాత్రం వాళ్ళతో పాటు వచ్చారు. మేం కూడా బయలుదేరుతాం అక్క ఇంకా అని అంటారు విజయ గారి తమ్ముడు. అంత దూరం నుంచి వచ్చి అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతారు రావు గారు. కొన్ని గ్రహాల్ని కొన్నిటికి దూరంగానే ఉంచితే మంచిది బావగారు. వాళ్ళ కళ్ళు అంత మంచిది కాదు. ఓర్వలేక ఎవరైనా ఆనందంగా ఉంటే అందుకే వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటుంది అని అంటాడు విజయ గారి తమ్ముడు. ఎవరి గురించి అంటున్నారో అర్థమైపోతుంది అందరికీ. ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి. ఇంతకీ పిల్లలు ఏం చదువుతున్నారు అని అడుగుతారు విజయ గారు. అబ్బాయిది ఎంఎస్ అయిపోయింది, జాబ్ కూడా వచ్చింది. అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది అని విజయ గారి తమ్ముడు చెబుతాడు. మీ అక్కకి నీకు ఏం గొడవలేదు కదరా? మరెందుకు పూర్తిగా ఫోన్ కూడా చేయడం మానేశావు? నీ విషయాలు తెలియనివ్వకుండా చేశావు అని రావు గారు కోపంగా అడుగుతారు. చెప్పాను కదా బావుగారు, కొన్ని దుష్టగ్రహాలు ఉన్నప్పుడు వాటిని దూరంగా ఉంచడమే మంచిది అని. అందరికీ మా అక్క లాంటి వాళ్ళు దొరకరు కదా, అలాగని దొరికిన వాళ్ళని వదిలేయలేం కదా, భరించాల్సిందే కదా అని అంటాడు. దానికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి సంబంధం ఏముంది? ఎవరెలా చూసినా, ఎవరు ఎలా కోరుకున్నా మా కుటుంబం మీద అది ఏమీ పని చేయదులే కానీ పుట్టింటి తరపున తనకున్నది నువ్వే కదా. అప్పుడప్పుడు ఫోన్లు చేసి ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకోండి. మీతో పాటు ఆ పిల్లల్ని కూడా బంధుత్వానికి దూరం చేయడం ఎందుకు? కనీసం వాళ్ళేం చదువుతున్నారు అన్నది ఇంతవరకు మీ మేనత్తగా తనకి తెలియలేదు. మీరెక్కడున్నారో మాకు తెలుసు. మీరే కావాలని దూరంగా ఉంటున్నప్పుడు మిమ్మల్ని కదిలించడం ఎందుకని మేము కూడా ఆగిపోయాం. ఇప్పటికైనా వచ్చారు, సంతోషం అని అంటారు రావు గారు. శివ్ ఫోన్ చేసి మాట్లాడకపోతే వచ్చేవాడిని కాదు బావుగారు. వార్నింగ్ ఇచ్చాడు రావాలని అని నవ్వుతూ అంటాడు విజయ గారి తమ్ముడు. అంత మా మీద ప్రేమంటే కనీసం మా అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆలోచించేవాళ్ళుగా. ఏ ఏదో మా మీద ప్రేమ ఉన్నట్లు నటించేస్తున్నారు అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది
విజయ గారి మరదలు. పెళ్ళిళ్ళనేవి రాసిపెట్టుంటే జరుగుతాయమ్మా. రాసిపెట్టి లేకపోతే జరగవు. మేమెవరిని ఎక్కువ తక్కువగా చూడలేదు. మా ఇద్దరి కోడల్ని బయట నుంచే తీసుకొచ్చుకున్నాం. ఇక వరుణ్, స్నేహ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం అని అంటారు రావుగారు. చెల్లెలు కూతుర్ని చేసుకుంటున్నామని చెప్పండి. ఈవిడ గారికి ఆడబిడ్డల మీద ఉన్న ఇష్టం తమ్ముడి మీద, తమ్ముడు బిడ్డల మీద ఎందుకుంటుంది అని విజయ గారిని కోపంగా చూస్తూ అంటుంది. ఆ మాటలకి శివుకి కోపం వస్తున్నా చాలా కంట్రోల్లో ఉంటాడు తల్లి కోసం. మీకు నిజంగా మా మీద అభిమానం, ముఖ్యంగా మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మీ భార్య తమ్ముడి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని అంటుంది. వర్షిత్ మీ అమ్మాయి కన్నా చిన్నవాడు కదమ్మా, ఎలా కుదురుతుంది అని అంటారు రావుగారు. ఆ అబ్బాయికి ఎవరు అడిగారు? నిన్న నిశ్చితార్థమైన అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి చేయండి. నిశ్చితార్థమే కదా అయ్యింది. పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. ఇదేం పెద్ద లెక్క కాదు కదా అని ఇంకా ఏదో అనబోతుండగా, ఇంక చాలు, నోరు మూసుకుంటావా అని కోపంగా అంటారు విజయ గారు. అప్పటికే శివుకి కోపంతో చేతి పిడికిలు బిగిస్తుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ మాటకి కోపాలు వచ్చేస్తాయి. కథ కొనసాగుతుంది. ఇంటికి తప్పకుండా ఒకరు ఇలాంటి దుష్టగ్రహాలు ఉంటానే ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఈవిడికి ఎలాంటి సమాధానం విజయ గారు చెప్తారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.